నీ బెటర్ పొజిషన్కి ఎక్స్పీరియన్స్ కావాలి, నీ పొజిషన్కి నువ్వు రీచ్ కావాలి, తిరిగి ఫస్ట్ పొజిషన్లో నిలబడాలి, బాగా చదివి మంచి డాక్టర్వి కావాలి. నిన్ను డాక్టర్గా చూడాలనేదే నా ఆశ. అది వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ చదవలేకపోయిందేమోనే. కరెక్టే అమ్మా, నీ ఊహ నిజమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దానికి నేను నిజం ఎలా చెప్పగలను, చెప్పి ఎలా దూరం చేసుకోగలను? అది లేకుండా నేను బ్రతకలేనమ్మా. దూరం తలుచుకుంటేనే గుండె కలుక్కుమంటుంది. ఇన్నేళ్ళు పెంచింది నువ్వు నాకేం కావు వెళ్ళు అనడానికా? అలా అనగలనా? నేనే కాదు, నా పొజిషన్లో ఉన్న ఏ తల్లైనా అలా అనడానికి నోరు వస్తుందా? లేదమ్మా, లేదు. అలా అనగలిగిన వాళ్ళు అమ్మే కాదు. నువ్వు గ్రేట్ అమ్మా. నీలాంటి అమ్మని వదులుకొని ఏ కూతురు కూడా వెళ్ళలేదమ్మా. వెళ్తే విలువ తెలియని వాళ్లే అవుతారు. రండి పంతులు గారు, రండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి, కూర్చోండి. ఏంటక్క పంతులు గారిని పిలుచుకొని వచ్చావు? ధరణి ధీరజులకి పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి. ముహూర్తాలు లేవని చెప్పిందే పంతులు గారు కదా అత్త, మళ్ళీ ముహూర్తాలు అంటావేంటి? ఆ మాట 2 నెలల క్రితం చెప్పారా? చెప్పిన 2 నెలలు గడిచాయిగా. అమ్మా, మంచి ముహూర్తాలున్నాయి, మీరెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను అని వీధిలో కనబడి చెప్పారు పంతులు గారు. శుభస్య శీఘ్రం. ఎప్పుడో ఎందుకు మా తమ్ముడు కూడా ఇంట్లోనే ఉన్నాడు, రండి అని వెంట తీసుకొచ్చాను. ఏం పంతులు గారు? అంతే అంతే. ఓ, ఇప్పుడు ముహూర్తాలు ఉన్నాయా పంతులు గారు? దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయండి, మీరు ఊ అన్నమే ఆలస్యం. విన్నావుగా తమ్ముడు, మనదే ఆలస్యం అంటున్నారు. ముహూర్తాలు ఉండొచ్చు అత్త, కానీ ధరణి వాళ్ళ నాన్నగారు దుబాయ్లో ఉన్నారు కదా, ఆయన రాకుండా ఎలా ముహూర్తాలు పెట్టుకుంటాం? ఆయన వచ్చాక పెట్టుకోవచ్చులే. ఇప్పుడు ధరణి ఫోన్ చేసింది, వాళ్ళ ఫాదర్ 4 డేస్లో దుబాయ్ నుంచి వస్తున్నారట మావయ్య. విన్నావుగా తమ్ముడు, ఈలోపు మనం ముహూర్తాలు పెట్టించినా వారికి ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. పైగా ముహూర్తాలు కూడా పెట్టించేశారని సంతోషపడతారు. అయితే మీరు ముహూర్తం ఫిక్స్ చేయొచ్చు. అలా ఎలా? కూతురు పెళ్లి ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు వారు లేకపోతే ఎలా? వాళ్ళ కన్వీనియన్స్ వాళ్ళు చూసుకోవాలిగా. అన్ని ఏర్పాట్లు మనవేగా, పైసా ఖర్చు లేదు, పనులు ఎలా అన్న టెన్షన్ లేదు, ఇంకా ప్రాబ్లం ఏముంటుంది? అది కాదక్క, వాళ్ళు కూడా ఉండాలి కదా. ధరణి ఉంటుంది, తమ్ముడు బాలు ఉంటాడు, తల్లి శారద ఉంటుంది. వాళ్లే ప్రతాప్ గారికి ఇన్ఫార్మ్ చేసేస్తారు. ఇబ్బంది ఏం ఉండదని నాకు అనిపిస్తోందిరా. వాళ్ళకి విషయం చెప్పి మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. సరే అక్క, ముందు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. వాళ్ళతో మాట్లాడాక మీకు ఫోన్ చేస్తాం పంతులు గారు. అలాగే సార్. సరేనమ్మా, నేను బయలుదేరతాను. అదేంటి కూడా తర్వాత కబురు చేస్తామని పంతులు గారితో చెప్పి పంపించావు. ఇంకా అలా పంపావు నాన్నతో అంటున్నావు, నీకు అసలు విషయం అర్థం కాలేదా అత్త? అసలు విషయమా? ఏంటా అసలు విషయం? మరీ అమాయకంగా అడుగుతావేంటి బావా? మీ తల్లి కొడుకుల మీద క్రిమినల్ కేసున్న విషయం మీరు మర్చిపోవచ్చు, కానీ నాన్నకు గుర్తుంది కదా నాన్న? అందుకే
అలా పంతులు గారిని పంపించారు కదా నాన్న. కేసుండగా పెళ్ళి అది ఎలా అత్త? ఏమంటావు అత్త? ఏరా గుణ, నీ ఉద్దేశం నీ కొడుకు చెప్పిందేనా? నేను నా కొడుకు ఆ కేసులో ఉన్న దాని ప్రకారం ఇన్వాల్వ్ అయ్యామని నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే ఇంక మేం బ్రతకడం అవసరమారా? ఇక మేము ఇంట్లో ఉండడమే దండగా. ఇక ఇవన్నీ పెళ్లి ప్రయత్నాలన్నీ వేస్టే. అక్కనైనా అమ్మలా పెంచిన నన్ను అయ్యో, అనుమానించాక ఇంకా ఈ బతకడం వేస్ట్. నీకు నీ హాస్పిటల్కి ద్రోహం చేస్తానని నువ్వు నిజంగా నమ్మావా గుణా? కానివరా, నీకోసం నేను చేసిన త్యాగానికి నువ్విచ్చే బహుమానం, అనుమానం, సంతోషం నాలాంటి మంచి వాళ్లకు ఇలా జరగడమే కరెక్ట్. అరే ధీరజ్, పదరా. ఈ పెళ్లి వద్దు, ముహూర్తం చూడడం వద్దు. పదరా, మనం వెళ్ళిపోదాం మమ్మీ. అక్క అది కాదు. ఏది కాదురా, నీ మొహం వెనక ఉన్న అభిప్రాయం అదేగా. అయినా మేము ఆ దుర్మార్గంలో భాగం పంచుకున్నట్టయితే ఈ పాటికి బయటపడేదే కదా. అసలు మమ్మల్ని అనుమానించలేదు, విచారించలేదు అంటే మేము నిర్దోషులమేనా కదా? నిజాయితీగా ఉన్నామని అర్థం కాదా? అయినా నువ్వు నమ్మనప్పుడు నీ కళ్ళెదుట మేము ఉండలేం. పద ధీరజ్, మన బతుకు మనం బతుకుదాం, మన దారిన మనం వెళ్ళిపోదాం. యాక్టింగ్ ఇరగదీస్తున్నావు అత్త. ఏం టాలెంట్. నాన్న దగ్గర సింపతి గెయిన్ చేయడానికి భలే డ్రామాలు ఆడుతున్నావు కదా. గుడా, మాకీ పెళ్లి చెడిపోయినా ఇబ్బంది ఏం లేదురా. వీడు మగాడు, తలవంపులేని రావు గాని ధరణి ఆడపిల్లరా. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో ఆలోచించు. ధీరస్తో ఎంగేజ్మెంట్ అయింది, వివరాలు జనాలకు వివరంగా తెలియవు. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే జనాలరా. ఉన్నవి లేనివి కల్పించి ప్రచారాలు మొదలు పెడితే ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతుందిరా. ఆ పిల్ల నరకం అనుభవించాల్సి వస్తుందిరా. అయినా ఎవరు తలరాత ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. మనం ఎలా మార్చగలం? ఎవరికి ఏ అపకారం తలపెట్టకు దేవుడా అని నిత్యం భగవంతుణ్ణి ప్రార్థించేదాన్ని. ఆ ధరణికి కూడా మరో మంచి సంబంధం వచ్చేలా చూడు స్వామి అని వేడుకుంటాను. అంతకు మించి చేయగలిగిందేముంది? ముహూర్తానికి నువ్వే అభ్యంతరం చెప్తే ఇంక పెళ్లికి ఎలా ఒప్పుకుంటావు? సరే అంటాడు నా తమ్ముడు అని ఆశించడం కూడా తప్పే అవుతుంది. దురాశగానే భావించాలి. వస్తాం కూడా. ఇన్నేళ్లు నువ్వు చూపించిన ఆదరాభిమానాలకు, పంచిన ప్రేమకు కృతజ్ఞతగా థ్యాంక్స్.